హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం 2023లో వచ్చిన ఆహాస్ అనే ఒక మూవీ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. మూవీ అయితే చాలా రొమాంటిక్ గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎండింగ్ లో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉంటాయి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ స్టార్టింగ్ లో విల్ అనే ఒక రిచ్ బిజినెస్ మ్యాన్ ని చూపిస్తారు. అతను తన అందమైన ఇంటిలో మనవరాల వయసున్న తన గర్ల్ ఫ్రెండ్ తో ఉంటాడు. ఈ విల్లుగాడు బాగా డబ్బున్నవాడు కావడంతో ఎప్పుడు ఎవడొచ్చి వేసేస్తాడని చాలా భయపడుతూ ఉంటాడు. అందుకని ఒక పోలీస్ ఆఫీసర్ ని సీక్రెట్ గా అపాయింట్ చేసుకుంటాడు. ఒకరోజు పోలీస్ ఆఫీసర్ అయిన జేమ్స్ తన ఇద్దరు అసిస్టెంట్స్ తో పాటు సీము అనే ఒక వర్కర్ ని తనతో పాటు వీళ్ళింటికి అయితే తీసుకుని వెళ్తాడు. సీము గాడు కూడా మనలాగే చాలా ఇంట్రోవర్ట్ అనమాట. ఎంతలా అంటే జేమ్స్ గాడి అసిస్టెంట్స్ తనని సెడ్యూట్ చేయడానికి ట్రై చేసినా సరే సీము గాడు మాత్రం అటు కోఆపరేట్ చేయలేడు, ఇటు నో అని చెప్పలేడు. అట్లా ఉంటది మన ఇంట్రోవర్ట్స్ తో. మరి అలా వాళ్ళు వీళ్ళింటికి అయితే వెళ్తారు. పోలీస్ ఆఫీసర్ అయిన జేమ్స్ మన సీము గాడిని ఇతను సీము ఒక మంచి పనోడని పరిచయం చేస్తాడు. తర్వాత వీళ్ళు జేమ్స్ కి కొంచెం డబ్బు ఇచ్చి ఈ రోజు ఈవినింగ్ తన ఇంట్లో జరిగే పార్టీకి అయితే ఇన్వైట్ చేస్తాడు. ఇందులో అక్కడికి మన హీరోయిన్ వస్తుంది. మన సీము గడి కళ్ళు హీరోయిన్ మీద పడతాయి. ఆ రోజు నైట్ పార్టీ అయితే బాగా జరుగుతూ ఉంటుంది. అందరూ అంకుల్స్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ తో పార్టీ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అది మన సీము గడికి ఏమాత్రం నచ్చదు. దూరం నుంచి చూస్తూ మన సింగిల్ లైఫ్ కి అదృష్టం లేదనుకొని బాధపడుతూ ఉంటాడు. ఇందులో మన యంగ్ కపుల్ ఇంట్లోకి వచ్చి గేమ్స్ అయితే ఆడుతూ ఉంటారు. మన విల్ అంకుల్ ఎంత ట్రై చేసినా సరే మన హీరోయిన్ ని పట్టుకోలేకపోతాడు. ఆ ముసలోడు అతను మాత్రం ఏం చేస్తాడు చెప్పండి. మనోడు అలసిపోవడం చూసిన హీరోయిన్ శక్తిని తెప్పించడానికి ట్రై చేస్తుంది. ప్రాసెస్ లో ఉన్నప్పుడు సీము గాడు బై మిస్టేక్ అక్కడికి వస్తాడు. వీళ్ళ మూడ్ డిస్టర్బ్ అవడంతో బెడ్రూమ్ కి అయితే వెళ్తారు. హీరోయిన్ చేసే సౌండ్స్ విని మనోడికి లోపల ఏం జరుగుతుందో చూడాలని క్యూరియాసిటీగా ఉంటుంది, కానీ అంత ధైర్యం చేయడు. అప్పుడే అక్కడికి తన కోవర్కర్ అయిన సోఫియా అనే అమ్మాయి వస్తుంది. ఆమె సీముతో ఇది వాళ్ళ డైలీ రొటీన్, ఇది నీకు కొత్త ఏమో గానీ నేను 2 years నుంచి చూస్తూనే ఉన్నాను, ఇవన్నీ పట్టించుకోకుండా నీ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యి అని చెప్తుంది. తర్వాత రోజు ఈ కపుల్ అయితే పూల్ దగ్గర ఉంటారు. సీముగాడు పూల్ ని క్లీన్ చేస్తూ కనిపిస్తాడు. అప్పుడు సోఫియా విల్లు కోసం జ్యూస్ తీసుకుని వస్తుంది. సోఫియా అందాన్ని చూసి విల్లంకుల్ అయితే ఆగలేకపోతాడు. ఆమెను లోపలికి రమ్మని చెప్పి కొంత డబ్బు అయితే ఇస్తాడు. అప్పుడు సోఫియా డబ్బుల కోసం ఈ పని కూడా చేస్తుందని మనకు తెలుస్తుంది. కొంచెం టైం తర్వాత విల్లు బిజినెస్ పని మీద బయటకైతే వెళ్తాడు. హీరోయిన్ వైన్ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు పూల్ లో ఎంజాయ్ చేస్తున్న సీముగాడు అయితే కనిపిస్తాడు. హీరోయిన్ చూడడంతో మనోడైతే బయటికి వస్తాడు. హీరోయిన్ తన పక్కన కూర్చోబెట్టుకుని కొంచెంసేపు మాట్లాడుతుంది. తర్వాత రోజు విల్ అయితే ఇంటికి వస్తాడు. సీమును తీసుకొని ఫిషింగ్ కి వెళ్తాడు. సీముగాడు నేను బాగా డబ్బు సంపాదించాలి, ప్రజెంట్ నేను చాలా పేదరికంలో ఉన్నానని విల్లుతో అంటాడు. అప్పుడు విల్లు నీ వర్క్ నువ్వు సక్రమంగా చేస్తే నీ శాలరీ నీకు ఎక్కువగా ఇస్తానని చెప్తాడు. ఇది విని సీము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఫిషింగ్ అయిపోయాక ఇంటికి వచ్చి సీముగాడు విల్లు కాళ్ళు పడుతూ ఉంటాడు. పనిలో పని హీరోయిన్ కూడా సైట్ కొడుతూ ఉంటాడు. ఆ రోజు సాయంత్రం హీరోయిన్ జేమ్స్ తో కలిసి షాపింగ్ కి వెళ్తుంది. సీముకి కూడా బట్టలు తీసుకుని వస్తుంది. సీముగాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత రోజు హీరోయిన్ కాఫీ తాగుతూ ఉంటుంది. గ్రాస్ కట్ చేస్తున్న సీముగాడిని అదే పనిగా చూస్తూ ఉంటుంది. సీముగాడు కూడా ఆమెను చూస్తాడు. చూసించాలే, నెక్స్ట్ సీన్కి వెళ్దాం. తర్వాత రోజు సీముగాడు తన రూమ్ కి వచ్చి ఉంటాడు. వాళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతూ ఉంటారు. కళ్ళు మూసి తెరిస్తే సీముగాడు కాదు, విల్లు బాబాయ్ హీరోయిన్ ఒక్కసారిగా షాక్ అవుతుంది. లేచి చూస్తే అది కళ. కిందకు వచ్చి చూస్తే విల్లు సోఫియా రొమాన్స్ చేస్తూ ఉంటారు. హీరోయిన్ డిప్రెషన్ లోకి వెళ్తుంది. వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న చెరువు దగ్గర కూర్చొని ఉంటుంది. అదే టైంలో సీముగాడు అక్కడికి వస్తాడు. హీరోయిన్ పేరు రాసి ఉన్న కర్చీఫ్ ని ఇచ్చి ఆమెను ఓదారుస్తాడు. హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సీముగాడిని హక్ చేసుకుంటుంది. అదే రోజు నైట్ విల్లుగాడు ఒక పార్టీని కండక్ట్ చేస్తాడు. యాజ్ యూజువల్ గా డబ్బున్న అంకుల్స్ వాళ్ళ యంగ్ గర్ల్ ఫ్రెండ్స్ ని తీసుకొని అక్కడికి వస్తారు. నాకు అదృష్టం లేదనుకోండి, సీముగాడు ఎంత నిద్రపోవాలని ట్రై చేసినా సరే హీరోయినే గుర్తొస్తూ ఉంటుంది. ఇందులో సోఫియా అక్కడికి వచ్చి నిన్ను విల్లుగాడు పిలుస్తున్నాడు అని చెప్తుంది. మనోడు విల్లు చూస్తే బెడ్ పైన హీరోయిన్ ఏడుస్తూ ఉంటుంది. విల్లుగాడు గన్ను పట్టుకొని ఏరా నేను ఇంట్లో లేనప్పుడు నా పిచ్చి మీద క్రికెట్ ఆడదామని ట్రై చేస్తావా, అంత ధైర్యం రా నీకు అని అరుస్తూ ఉంటాడు. ఇప్పుడు సీముగాడు బ్యాట్ పట్టుకోకముందు అవుట్ అయ్యానేనని భయపడుతూ ఉంటాడు. అలా వాళ్ళని బెదిరించి విల్లుగాడు అక్కడి నుంచి వెళ్తాడు. సీముగాడు హీరోయిన్ ఏడుస్తూ ఉంటారు. తర్వాత రోజు విల్లు మళ్ళీ ఒక బిజినెస్ పని మీద బయటకైతే వెళ్తాడు. పోతూ సీముగాడికి తన శాలరీ ఇచ్చి వెళ్తాడు. మనోడు చెరువు దగ్గర ఉండగా హీరోయిన్ అక్కడికి వస్తుంది. సీము బెడ్రూమ్ కి వచ్చి వాళ్ళిద్దరు ఇంటిమేట్ అవుతారు. ఎప్పుడైతే విల్లు పని మీద బయటికి వెళ్తాడో వాళ్ళు ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సోఫియాకి కూడా ఈ విషయం తెలుస్తుంది, కానీ చూసి చూడనట్టు వదిలేస్తుంది. ఒకరోజు సీము హీరోయిన్ తో ఎక్కడికైనా వెళ్ళిపోదామని అంటాడు. ఇప్పుడు హీరోయిన్ మనం ఎక్కడికి వెళ్ళినా సరే విల్ మనల్ని వదిలిపెట్టడు అని చెప్తుంది. ఇప్పుడు సీముగాడు ముసలోని వేసేద్దామా అని అడుగుతాడు, కానీ హీరోయిన్ దానికి ఒప్పుకోదు. కట్ చేస్తే ఒక రోజు విల్లు త్వరగా ఇంటికి వస్తాడు. అది చూసి సోఫియా వీళ్ళిద్దరి దగ్గరికి వచ్చి చెప్తుంది. సీముగాడు కట్టడానికి దాక్కుంటాడు. హీరోయిన్ స్నానానికి వెళ్తుంది. విల్లుగాడు వచ్చి హీరోయిన్ ఎక్కడుందో
ఏమైందని అడగ్గా స్నానం చేస్తుందని సోఫియా చెప్తుంది. సీముగాడు కిటికీలోంచి బయటకైతే వస్తాడు. అలా తన రూమ్ కి వెళ్తుండగా జేమ్స్ అతన్ని చూస్తాడు. రే, స్టార్టింగ్ లో నేను నిన్ను వేస్ట్ పీస్ అనుకున్నా, కానీ నిజానికి నేనే పెద్ద వేస్ట్ పీస్ రా అని అనుకుంటూ ఉంటాడు. మళ్ళీ ఒక రోజు పార్టీ జరుగుతుండగా జేమ్స్ విల్లుతో అందరి ముందు హీరోయిన్స్ తో రొమాన్స్ చేయమని ఛాలెంజ్ చేస్తాడు. ఏమయ్యా జేమ్స్, ముసలోనే కదా అని చెప్పి ఏం చేయలేను అనుకుంటున్నావా? అందులో కొద్ది స్టామినా ఉంది నా దగ్గర. డోంట్ జడ్జ్ కవర్ బై ఇట్స్ బుక్ అన్నాడో లేదో పెండ్లు మన హీరోయిన్ చెంప మీద కొడుతుంది. మనోడు కూడా జెండర్ ఈక్వాలిటీ అని తిరిగి కొడతాడు. సీముగాడు కూడా కోపంతో విల్లును కొడతాడు. పిల్లోడు కదా అని పనిలో పెట్టుకుంటే మొన్న నా గర్ల్ ఫ్రెండ్ ని వాడుకున్నావు, ఈ రోజు ఏకంగా నన్నే కొట్టావు, యూ డిజర్వ్ దిస్ రా అని సీముగాడిని గట్టిగానే కొడతాడు. జేమ్స్ తో వీడిని ఫినిష్ చేయని చెప్తాడు. సీముగాడు బతికిలాడటంతో అతన్ని ఎక్కడైనా దూరంగా వెళ్లి బతకమని చెప్తాడు. దానికి సీముగాడు ఒప్పుకుంటాడు. నాళ్ళ తర్వాత సోఫియాకి ఫోన్ చేసి హీరోయిన్ తో మాట్లాడతాడు. సీము చేసిన పనితో విల్లుకి వర్కర్స్ మీద నమ్మకం పోతుంది. సోఫియాని కూడా పనిలోంచి తీసేస్తాడు. సోఫియా సీము దగ్గరికి వెళ్తుంది. హీరోయిన్ ఇచ్చిన లెటర్ ఇంకా కీస్ నైతే సీముకి ఇస్తుంది. లెటర్ లో రాసి ఉన్న ప్లాన్ ప్రకారం సీముగాడు నైట్ వాళ్ళ ఇంటికి వెళ్లి డోర్ లాక్ ఓపెన్ చేస్తాడు. ఒక కత్తి తీసుకొని విల్లును పొడవడానికి ట్రై చేస్తాడు. బలవంతుడైన విల్లు తిరిగి సీమునే కొడతాడు. ఇందులో హీరోయిన్ వచ్చి విల్లుని చంపేస్తుంది. తర్వాత ఇద్దరు బాడీని ఒక బ్యాగ్ లో పెడతారు. ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం తీసుకుంటారు. ఎక్కి వెళ్తూ బాడీని చెరువులో పడేస్తారు. నెక్స్ట్ రోజు ఇద్దరు వేరే ఒక సిటీకి చేరుకుంటారు. వెయిట్ ఫర్ పోకరీ లెవెల్ ట్విస్ట్. అప్పుడే అక్కడికి జేమ్స్ వస్తాడు. జేమ్స్ ని చూసి సీము భయపడుతూ ఉంటే హీరోయిన్ వెళ్లి జేమ్స్ పక్కన నించుంటుంది. అప్పుడు సీముగాడికి ఇది నన్ను పప్పనే కాదు ఎర్రి పప్పని చేసిందని అర్థమవుతుంది. అప్పుడు జేమ్స్, తమ్ముడు ఇదంతా నా ప్లాన్, నా చేతి మట్టి అంటకుండా విల్లుని చంపించా, గుంటను పట్టా అని యాజ్ యూజువల్ గా మన సీముగాడికి చాప్టర్ క్లోజ్ చేస్తాడు. అని జేమ్స్ కి మాత్రం ఏం తెలుసు, వాడినైనా ఎర్రిపప్పని చేసింది, వీడిని ఏకంగా కొండ ఎర్రిపప్పని చేసిందని. జేమ్స్ గాడు వెనక్కి తిరగగానే వాడిని హీరోయిన్ షూట్ చేస్తుంది. అప్పుడు అర్థమవుతుంది ఇదంతా హీరోయిన్ ప్లాన్ అని. మూవీ చివరిలో ఆస్తి మొత్తం హీరోయిన్ కి దక్కుతుంది. సోఫియాని మళ్ళీ పనిలో చేర్చుకుంటుంది. మూవీ కూడా ఇక్కడితో ఎండ్ అవుతుంది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. అంటే మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తుంటాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ తెలుగు రీక్యాప్.